మనతొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఆంధ్రజ్యోతి పేపర్లో ఇవాళ ఫస్టే వచ్చింది కవితక్క. ఈమె పోటీ వచ్చినాకనే మిగతా వాళ్ళ ఫోటోలు మొత్తం వచ్చినాయి. ఏమెక్కడికి వచ్చిందో చూస్తా జర. కేసీఆర్ సభకు రావాలి, మరి వాళ్ళని పగ్గాలు వీటికి కట్టి వచ్చిన అయినని కేసీఆర్ అంట సభకు రావాలంట. ఇంకా ఆరోపణలపై తనకు తానే మాట్లాడి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. కేసీఆర్ మీద వచ్చే ఆరోపణల గురించి ఆయనే మాట్లాడి చిత్తశుద్ధి అంట నిరూపించుకోవాలంట. ఇంకా లేకుంటే బీఆర్ఎస్ని ఏ దేవుడు కూడా కాపాడలేడు. ఇంకా ఉందనుకుంటాడు పాడైపోను బీఆర్ఎస్. ఏడ ఉందిలా బీఆర్ఎస్ అంటారు వీళ్ళు. బీఆర్ఎస్ పార్టీ వాస్తవానికి ప్రతిపక్షంగా ఒక రేంజ్లో ఉండే కానీ సరిగా లేదు. ఎందుకు లేదు అంటే వీళ్ళు అనుకుంటారు నిన్నవన్న అక్కడక్కడ సర్పంచ్ జాగాలలో గెలిచిరు, బీఆర్ఎస్ పార్టీ బాగానే ఉంది అనుకుంటారు. కానీ అక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆయన మీద నిలబడ్డ ఆయన అని వ్యతిరేకతతో లేకపోతే ఆ నిలబడ్డ ఆయన మంచితనంతో గెలిచిన స్థానాలు ఉంటాయి. కానీ ఇవి అనుకుంటుంది బీఆర్ఎస్ అంట ఎవరు కాపాడలేడు, దేవుడు కూడా కాపాడలేండి, దేవుడు లేడు, దయ్యం లేడు, ఎవడు కాపాడలేడు, మీ పని అయిపోయింది. కానీ ఇంకా పాలమూరు రంగారెడ్డిని జూరాల నుంచి శ్రీశైలానికి ఎందుకు మార్చారో కేసీఆరే వచ్చి చెప్పాలి. కేసీఆర్ దగ్గర పోయి ఏమైనా ఈ ముచ్చట అడిగింది అనుకో, ఏ పొల్లత్తే తలకాయ పని చేస్తున్నాడు, నీకు న్యాయమని తెలియని ఓడి దొరుకుతలేడు పొరి నీకు అట్ట అంటాడు. నేనే ముచ్చట కాదు ఆయన అంటాడు. ఇంకా పాలమూరులో ప్యాకేజీ అమ్ముకున్న హరీష్ రావు ఆయన వల్లనే ప్రాజెక్టుకు ఇబ్బందులు పడిందంట. ఈ హరీష్ రావుని మాత్రం ఇష్టం వచ్చిన రకంగా ఏడికి వస్తే ఆడుకుంటుంది. కానీ హరీష్ రావు మాత్రం పన్ను మీద పన్ను పెట్టి మరి గిట్టెందుకు అంటున్నాం మరదలా నన్ను అయితే అనేకాలం లేదు. అంటే ఆయన చేసిన మొత్తం తప్పలే ఉన్నట్టు అందుకోసమనే ఇక అంటుందని సపడే కూకుంటుండా. లేకపోతే ఎంత అయినా కానీ ఎంత మాట్లాడుకున్నా కానీ కేసీఆర్ బిడ్డ కాబట్టి మళ్ళీ నేనేమన్నా పుసుకుని ఒక మాట అయితే మళ్ళీ మా మామని నా తోక కట్ చేయగలనుకొని కూడుక బయటికి బిగబయటి సపడే కూకుంటున్నాం అర్థమవుతలేదు. కానీ హరీష్ రావు అన్ని మాటలు ఎవరిని అనకుండొచ్చు, అయినా కానీ గింత కూడా సపోర్ట్ చేస్తున్నాడు. మరి ఏమైకరకు పాడైపోను ఏమేమి తప్పులు ఉన్నాయి ఏమో కడ అయినాయి. ఆయన వల్లే ప్రాజెక్టు మొత్తం ఇబ్బందులు పడింది. కేటీఆర్ హరీష్ రావు పిల్లకాకులు. ఇక చూడురి, కేసీఆర్ హరీష్ రావు పిల్లకాకులు అంటే నాన్న మాత్రం తల్లికాయకి అంటే తల్లికాయకి ఉంది కదా. ఇప్పుడు వాళ్ళయ్య రెక్కల నీడలంట బతికిరంట వీళ్ళంతా. అంటే మరి కేసీఆర్ పెద్దోడు కాబట్టి ఆయన రెక్కల నీడల హరీష్ రావు మళ్ళీ పోతే కేటీఆర్ ఇద్దరు బతికిరని ఓపెన్గా చెప్తుంది. మరి తల్లికాయ కట్టబడితే పిల్లకాయలు బతకడు ఒకటి, వీళ్ళు కూడా ఇటు కింద బతకవలసిందే. మొత్తానికంటే అంత దొంగలే అన్నట్టు చెప్తుంది అన్నట్టు. హరీష్ రావు అయినా కేటీఆర్ అయినా మయ్య అయినా అంత లంగల దొంగలే అని చెప్తుంది ఏమే. ఇంకా అదే కదా, హరీష్ రావు కేటీఆర్ పిల్లకాకులు నాన్న నీడలో పెరిగిరు. ఇంకా కేసీఆర్ పిలిచినా ఇక బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళను. ఇంకా పిలుస్తున్న వాళ్ళని శరం తప్పి నేను కవితక్క గింత గబ్బులు వేపుతీవి, గింత కంపులు వేపుతీవి, గింత కంపులు వేపినాక కూడా ఇంకా కూడా నిన్ను పిలిచి రామ్మ నువ్వు లేకుంటే మా పార్టీ మొత్తం నాశనం అవుతుంది రామ్మ అని మళ్ళీ బొట్టు పెట్టి పిలుస్తుండొచ్చునా? పిలిచేది ఉండదు కానీ అప్పుడప్పుడు అట్లా చెప్పుకుంటుంటుంది అంతే. ఇంకా మళ్ళీ పిలుస్తారు మంచోళ్ళు అయితే. నేను 5 తారీఖున మండలిలో రాజీనామా కారణాలు చెప్తా. ఇక ఏమో కారణాలు చాలా ఉంటాయి, ఏమున్నా కానీ అన్న మీదనో అయ్య మీదనో బావ మీద నొక్కుతా, అంతకంటే మించింది ఏముంది. కానీ పాలమూరు రంగారెడ్డి ఇంటెక్ పాయింట్ను జూరాల నుంచి శ్రీశైలానికి ఎందుకు మార్చారో ఆయనే స్వయంగా వచ్చి అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పాలని కోరిందట. శుక్రవారం శాసనమండలి ఆవరణంలో ఆమె మీడియాతో చిట్ చాట్ మాట్లాడుతూ బుబ్బుల్ షూటర్ అంట. బుబ్బుల్ షూటర్ అంటే ఏది మన బుగ్గలు కాల్సారు అవి రబ్బర్ బుగ్గలు. ఆ రబ్బర్ బుగ్గలు కాల్చే షూటర్లు అంటే ఓన్లీ ఈ అన్నని లేకపోతే బావని. హరీష్ రావుని అంటుంది ఆ బుగ్గలు కాలుస్తుంది వల్లనే అయింది మయ్య మొత్తం ఆగమయ్యిండు అన్నాడు. నిజంగా బుగ్గలు కాలుస్తా ఆయన నువ్వు ఏడేడ బుగ్గలు కాల్చినావో ఎందుకు కాల్చినావు మొత్తం లెక్కలు ఉన్నట్టు ఇవ కాడ. అందుకోసమని గడుకోకసారి దెప్పేస్తూ ఉంది. గింత దెప్పిన మాత్రం ఎంత శరంగల్లో అనుకున్నా ఈ టైం కల్లా ఆ పార్టీకి బై చెప్పి ఇంకో పార్టీ లాస్ట్ కేపాల్ పార్టీ అన్నవాడు కానీ ఆ బీఆర్ఎస్ పార్టీ ఉండ పాడైపోను. అంటే మరి ఏడ ముఖం లేనివాడు ఏం చేస్తారు, గల్లనే ఉంటారు మరి. ఇంకా బుబ్బుల్ షూటరు బుగ్గలు వేల్చుకునేవారు వారి వల్లే పార్టీకి ట్రబుల్స్ వచ్చాయని వ్యాఖ్యానించారు. హరీష్ కారణంగానే మొదటి ప్యాకేజీ దెబ్బతిందని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇబ్బందులు పడిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డితో కేసీఆర్ మాటలు పడాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డితోటి కేసీఆర్ అంట మాటలు పడవలసిన అవసరం లేదు. మరి నిమ్మలంగా వచ్చి ఆ సభలో కూర్చొని రేవంత్ రెడ్డినే ఎదురుదాడి చేస్తామా వాళ్ళని వద్దన్నారా? రేవంత్ రెడ్డి నిమ్మని అన్నాడు లాగుల్లా తొండలు దొడుగుతా గబ్బిలాలు దొడుగుతా అని అన్నాడు. మరి ఎట్టెట్ట గబ్బిలాలు దొడుతావు రారాబాయి లాగేసుకొని వచ్చిన ఏ లాగుల్లో దొడుగురా అని మరి మీ అయ్యా నిలబడితే ఈయన దొడుగుతాడా? ఆయన తొడగడు ఈయన తోలు తీస్తాడు. ఈయన తోలు తీసేయలేదు అది తొండలు తొడిగేయలేదు. విన్నారా? ఈయన తోలు తీయడు ఆయన తొండలు తొడగడు. కాకపోతే ఏంటంటే అప్పుడో ఇప్పుడు జనాల ముందర ఎంతో అప్పుడు డైలాగులు కొడుతుంటే జనాలను ఇట్లా నాంతుంటే ఏం మాట మాట్లాడిన రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి అంటే సూపర్ మాట్లాడింది మా కేటీఆర్, ఆయనకంటే ఇంకా సూపర్ మాట్లాడింది మా కేసీఆర్ అని అనుకోవాలని ఉత్తముచ్చట చెప్తారు. అంతకు మించింది ఏం లేదు. కానీ మొత్తాన్ని మాత్రం కల్వకుంట్ల ఫ్యామిలీలా
కవితక్క ఎప్పుడైతే బయటికి వెళ్ళిందో గప్పటి నుంచి ఇప్పటిదాకా ఇక వాళ్ళ పతనం మొత్తం చాలా అయినట్టే లెక్క. వాస్తవానికి ఆమెను చెప్తే కేసీఆరే సభకు రావాలంటుంది. తనను తాను నిరూపించుకోవాలంటే ఆయననే వచ్చి స్వయంగా మాట్లాడిపోవాలి. ఆయన మీద వచ్చే ఆరోపణలు మొత్తం అయ్యి బయటపడాలంటే ఆయన నిరూపించుకోవాలంటుంది. మరి ఈయన నిరూపించుకోవడా లేకపోయా? నిన్న వాడిని ఏమన్నాడు, 2 తారీఖు వస్తారు 2 తారీఖు వస్తారు అన్నాడు. ఇవాళ 3 తారీఖు. 2 తారీఖు వచ్చిన అడుగుల నిన్న అయినా రాడిగా మళ్ళీ ఎప్పుడు వస్తాడో పాడైపోను. ఎందుకు ఆడికొచ్చి రేవంత్ రెడ్డిని చూడలేడు. రేవంత్ రెడ్డిని చూస్తే అనుకుంటాడే నాకు కళ్ళ ముందర పెరిగిన బచ్చగాని ముందర ఆయన ముఖ్యమంత్రి ఉంటే నేను గిడ కూస్తాను అనుకునే గురం ఆయనకుంటుంది. అందుకోసమనే ఆయన రాలేకపోతుడు. మరి రాలేకపోయినాడు ఏం చేయాలి? ఇది మన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. రాజీనామా చేస్తారా చేయడు. 3-4 లక్షల రూపాయల జీతం తప్పుኛనికి వస్తుంది. దానికి టిష్ పెడతాడు. నెలలో మళ్ళీ ఎప్పుడు వేసుకుంటారు వీళ్ళు జీతాలు ఎమ్మెల్యేలు. కానీ అందరికి వచ్చేనాడు ఆయన జీతం కోసం ఆయన ఎదురుస్తూ ఉన్నాడు. పాడైపోయిన పైసలు అయిపోయినట్టే 10 ఏళ్ళు సంపాదించుకున్న పైసలు మొత్తం ఎక్కడక్కడ అయిపోయినట్టే. అందుకోసమనే ఇక ఆయన ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామా చేస్తాడు. కానీ ఇంట్లో మాత్రం ఒక ఆయమన్న ముచ్చట ఏం చెప్పిందంటే ఈమె హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు కలిసి పిల్లకాకులు నాన్న నీడలో పెరిగిరు. అంటే మరి నాన్న చేసే అక్రమాలకు మొత్తం వీలే కదా ఉన్నది. మీ అయ్య చేసిన అక్రమాలకు ఈమె కూడా ఉంది ఒకప్పుడు. ఈమె లేకుంటే ఈమె చేయలేని పని అయినది. కానీ అన్ని అందాల ఈమె కూడా ఉంది. కానీ ఆస్తి విషయం పాడైపోను. ఆస్తి దగ్గర ఏమంటారు కదా, పానమసోడి సోపతిని కూడా పశలాగం చేసి అంటారు కదా. ఆ పశల కాడ ఆస్తుల కాడ వచ్చిన పంచాయి కాబట్టి ఇయ్యాల బయటికి వెళ్ళాం. లేకపోతే గిసోడి ముచ్చట నిన్నవాళ్ళని చెప్పిన అదులా చెప్పదు. ఎప్పుడైతే బయటికి వెళ్ళిందో అప్పుడు నుంచి చెప్తుంది. కానీ ఆ చెప్పే ముచ్చట కూడా దాచిపెట్టే చెప్తుంది. ఇప్పటికి కూడా నోరు తెరిస్తే బతకరు. నా దగ్గర ఆధారాలు బయట పెడితే బతకరు. ఈ నోరు తెరిసే కాలం లేదు, ఆధారాలు చెప్పే కాలం లేదు. కానీ అప్పుడో మాత్రం గా ప్రాజెక్టులో గట్ట అవినీతి జరిగింది, గీడ అవినీతి జరిగింది, సామాజిక తెలంగాణ రాలేదు, మయ్య సాన చేద్దాం అనుకుని కానీ మయ్యను చేయలేకపోయారు. మరి చేయలేకపోయిన లోలు అంటే ఇటు పోతే బావ అంటది, అటు పోతే అన్న అంటది. అన్నను కూడా సరిగా అన్నది. కానీ బావని మాత్రం నెంబరు పెద్ద గుండాలు తీసుకొస్తుంది, హరీష్ రావుని ఎత్తిలేస్తుంది. మరి హరీష్ రావు మాత్రం పాడైపోను జర్రనన్నా సపోర్ట్ చేస్తున్నాడు. ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు అంటే మరి తప్పులు చేసినట్టు అందుకోసమనే సపోర్ట్ చేస్తున్నాడు. నేను చెప్పిన ముచ్చట ఏమన్నా మిస్టేక్ ఉంటే మా అమ్మగారిని బరాబర్గా కామెంట్ పెట్టి ఉపాయం చేయరి. ఓ కేసీఆర్ సారు నువ్వేనంట సభకు రావాలంట, జర దబ్బునొచ్చి ఉపాయం చేయను ఆయన.